ఇట్లాగా బోల్డ్ అంతమంది సభ్యత్వం తెలిసి తీసుకునే వాళ్ళు ఉన్నారు, తెలియక తీసుకునే వాళ్ళు లేదా భయంతో ఎందుకు వచ్చిన గొడవ తీసుకుంటే బోలా ఈ 4 ఏళ్ళు నష్టమే ఉంది, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇది పనికి వస్తుంది కదా ఈ కార్డు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఓవరాల్ గా అవసరం ఇక్కడ ఇది ఒక ఈ కార్డు ఉంటే మనకి ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పింది గుర్తుంది కదా, బిళ్ళ తీసుకుని వస్తే టీ ఇచ్చి కాఫీ ఇచ్చి మాట్లాడని, రేపు పొద్దున ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళిన ఈ కార్డు ఉంటే నీ పని జరుగుద్దబ్బా, పాస్ లాంటిది, బస్ పాస్ లాంటిది అనమాట ఇది. అంతే గుర్తింపు. కాబట్టి ఆ మాట చెప్తే కన్విన్స్ అయి తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది పట్టుకుని వెళ్తే నీకు సంక్షేమ పథకం గ్యారంటీ, ఇది పట్టుకుని వెళ్తే నీకు ఆరోగ్యశ్రీ కాదనే డాక్టర్ ఉండడు, ఇది పట్టుకుని పోతే కనుక నీకు ఏదైతే మిగతా చోట్ల పని జరుగుతుంది ప్రభుత్వ కార్యాలయంలో నీ సర్టిఫికెట్ ఇవన్నీ, సచివాలయానికి పోతే ఇది పట్టుకుని పోతే పని జరుగుతుంది. ఇది ఎప్పుడైతే నడుస్తుందో దాన్ని జనంలోకి తీసుకువెళ్తున్నారు వాళ్ళు. ఇంకోటి వాళ్ళకి టార్గెట్ ఇచ్చేసారు. అందుకే ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీలు పడి ఇప్పుడు ఆ మధ్యన ఆవిడ పేరేంటి పరిటాల సునీత వాళ్ళ ఒక ఊర్లో 280 మంది అంత ఉన్నారట. ఓట్లకి పోను అంటే చనిపోయినటువంటి ఒక 11 మంది 12 మంది పోను మిగతా ఓటర్లందరినీ చేర్చేసుకున్నారు. అది సంపూర్ణ తెలుగుదేశం గ్రామం కింద ప్రకటించుకున్నారు. దానికి పోటీగా మంత్రి పదవి ఆశించి భంగపడి ప్రస్తుతం చంద్రబాబు గారికి దగ్గర అవ్వాలని ఉన్న గంటా